హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. మనం ఇవాళ చూస్తున్న ఆనకొండలు పైథాన్ స్నేక్స్ అనేవి కేవలం 20 నుంచి 25 అడుగుల పొడవు మాత్రమే ఉంటాయి. కానీ దాదాపు 60 మిలియన్ ఏళ్ల క్రితం 40 నుంచి 50 అడుగుల పొడవు ఉండే భారీ రాక్షస పాములు ఉండేవని మీకు తెలుసా? దాన్నే టైటానోబోవా అని పిలుస్తారు. అంటే ఒక టైటానోబోవా అని మాత్రమే కాదు, అలాంటి పాములు అనేవి ఇంకా ఎన్నో ఉండేవి. అండ్ అంత శక్తివంతమైన జీవులు అనేవి ఒక్కసారిగా ఎలా అంతమైపోయాయి? అండ్ ఇవాళ ఈ వీడియోలో ఆ జెయింట్ స్నేక్స్ అంతం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ని కొంచెం డెప్త్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ కాలంలో ఆ పాములు అనేవి అంత భారీగా పెరగడానికి మెయిన్ రీజన్ గ్లోబల్ టెంపరేచర్. పాములు అనేవి కోల్డ్ బ్లడెడ్ ప్రాణులు, అంటే వాటి బాడీ అనేది టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి బయట వాతావరణం అనేది కొంచెం వేడిగా ఉండాలి. అండ్ ఆ కాలంలో భూమి మీద టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. అండ్ ఆ విపరీతమైన వేడి వల్ల వీటి మెటబాలిజం అనేది చాలా ఫాస్ట్గా పనిచేసి అవి అంత భారీ సైజులో పెరిగేవి. అంటే వేడి అనేది ఎంత ఎక్కువగా ఉంటే పాములు అనేవి అంత భారీ సైజులో పెరుగుతాయి. అయితే ఇంత స్ట్రాంగ్ అండ్ జెయింట్ స్నేక్స్ అంతమవడానికి రీజన్ క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం. అంటే కొన్ని మిలియన్ ఏళ్ల తర్వాత భూమి మీద టెంపరేచర్స్ అనేవి స్లోగా తగ్గడం స్టార్ట్ అయింది. అండ్ టెంపరేచర్స్ అనేవి ఎప్పుడైతే తగ్గిపోయాయో అంత భారీ సైజు ఉన్న పాములకు వాటి బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడం అనేది కష్టమైపోయింది. సో ఆ తక్కువ టెంపరేచర్లో వాటి బాడీకి సరిపోయేంత ఎనర్జీ అందక ఆ పాములు అనేవి చాలా వీక్గా అయిపోయాయి. ఈ గ్లోబల్ కూలింగ్ వల్ల ఆ జెయింట్ స్నేక్స్ అనేవి వాటి ఉనికిని కోల్పోయాయి. అండ్ రెండో రీజన్ హ్యాబిటేట్ లాస్ అండ్ ఫుడ్ షార్టేజ్. సో ఇవే కాకుండా వెదర్ చేంజ్ అవ్వడం అండ్ దట్టమైన రెయిన్ ఫారెస్ట్లు అనేవి తగ్గిపోయాయి. అయితే ఈ భారీ పాములకి రోజు 100 కిలోల ఫుడ్ అనేది కావాలి. కానీ భూమి మీద ఉన్న రెయిన్ ఫారెస్ట్లు అనేవి తగ్గిపోవడం వల్ల అందులో ఉండే యానిమల్స్ సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇంకా వాటిలో మిగిలిన చిన్న చిన్న జీవులు అనేవి వీటికి సరిపోయేవి కాదు. సో దానివల్ల ఈ జెయింట్ స్నేక్స్కి సరిపోయేంత ఫుడ్ అనేది దొరకకపోవడం వల్ల ఆకలితో అంతమైపోయాయి. సింపుల్గా చెప్పాలంటే వాతావరణంలో వచ్చిన ఎవల్యూషన్కి ఈ స్నేక్స్ అనేవి అడాప్ట్ కాలేకపోయాయి. సో ఫ్రెండ్స్, ఈ జెయింట్ స్నేక్స్ అనేవి అంతమైపోవడానికి మెయిన్ రీజన్ భూమి మీద టెంపరేచర్స్ అనేవి తగ్గిపోవడం. ఒకవేళ భూమి మీద మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగి భూమి అనేది మళ్ళీ అంత వేడిగా మారితే మళ్ళీ అలాంటి జెయింట్ స్నేక్స్ వచ్చే ఛాన్స్ ఉందా? అండ్ మీ థాట్స్ని కామెంట్ సెక్షన్లో రాయండి.